హలో, నమస్తే అండి. శ్రీమతి ఎద్దనపూడి సులోచన రాణి గారి సహజీవన నవల 12వ భాగానికి స్వాగతం అండి. గదిలోకి వచ్చి లైట్ వేసిన అతను ఒక్క క్షణం తన కళ్ళని తానే నమ్మలేనట్లు నిలబడ్డాడు. ఉయ్యాల్లో పాప నిద్రపోతుంది. జ్యోత్స్న కిటికీ దగ్గర నిలబడింది. ఆ నిలబడటంలో ఏదో దుఃఖం, దీనత్వం కనిపిస్తున్నాయి. జ్యోత్స్న వెళ్ళిపోలేదా? అతని తల ఒక్కసారి తేలికైంది. అతని శరీరం దూది పింజలా అయి తేలిపోతున్నంత ఆనందం అనిపించింది. గబాల్న అతను జ్యోత్స్న దగ్గరికి వెళ్ళలేదు. తన ఉత్తరం జ్యోత్స్నకి అంది వార్త వినిపించినట్టుగా అక్కడ టేబుల్ మీద ఎత్తు పెట్టి ఉంది. అతను మెల్లగా జ్యోత్స్న దగ్గరికి అడుగులో అడుగు వేస్తున్నట్టు వెళ్ళాడు. అతను అడుగుల శబ్దం వినిపిస్తూనే ఉంది. జ్యోత్స్న పిలిచాడు. జ్యోత్స్న పలకలేదు. అతని చెయ్యి భుజంపై పడింది. ఆ స్పర్శకి జ్యోత్స్న నిటారుగా అవటం అతను గమనించాడు. మౌనంగా బలవంతంగా ఆ భుజం పట్టి తన వైపు తిప్పుకున్నాడు. అప్పటి వరకు ఎలాగో అతి కష్టం మీద బలవంతంగా బిగబట్టుకున్నట్టుగా నిలబడిన జ్యోత్స్న ఒక్కసారిగా చేతుల్లో మొహం దాచుకొని ఏడవసాగింది. జ్యోత్స్న తలని గుండెకి అదుముకున్నాడు. బలంగా నొక్కుకున్నాడు. నువ్వు వెళ్ళిపోయావనే అనుకున్నాను సుమా. థ్యాంక్ యూ జ్యోత్స్న. ఐ లవ్ యూ సో మచ్ ఫర్ దిస్. చెప్తుంటేనే అతని కంఠం వణకసాగింది. నేను నీకు అవసరం లేదు, అందుకే అలా ఉత్తరం రాశావు. ఏడుపు మధ్యలోనే ఆపి అన్నది. నువ్వు అవసరం లేదా? అతను జ్యోత్స్న చేయి ఎత్తి గుండెల మీద ఆనించుకున్నాడు. జ్యోత్స్న అంటే ఇక్కడ కొట్టుకుంటుందే ఈ గుండెకాయ అన్నమాట. అది నీకు ఎలా తెలుస్తుంది? నీ మంకుతనం నువ్వు మానవు. అమ్మతో నేను నీ వైపు పోట్లాడలేక ఎంతగా సతమతం అవుతున్నానో గుర్తించవే. నేను మొదటే ఆ పాప మనకి వద్దు అని చెప్పా. నువ్వు వెళ్ళలేదు. ఆ పాప ఎవరో చెప్తే అమ్మ ఒక్క క్షణం ఉండనియదు. ఇప్పుడు చూడు, ఈ విషయం నాకు తెలుసు అనుకుంటున్నది. రేపటి నుంచి నా పని ఉంటుంది. జ్యోత్స్న మాట్లాడలేదు. ఓకే, చెప్పాను కదా, నాకు నువ్వు కావాలి. నీకోసం నేను ఎంతకైనా భరిస్తాను. కానీ ఒక్కోసారి అది నా శక్తికి మించి అవుతుంది. అది నువ్వు అర్థం చేసుకుంటే చాలు. అలసటగా అన్నాడతను. ఇద్దరూ అలా రాజీ పడటంతో ఎంతో ఊరట కలిగింది ఇద్దరికి. కొడుక్కి ఆ పిల్ల ఉదంతం తెలిసే తన దగ్గర దాచి ఏమీ తెలియనట్టు నాటకం ఆడారని తెలియగానే జానకమ్మ నిర్ఘాంతపోయింది. జ్యోత్స్నని వెళ్ళనీయకుండా బతిమాలాడిని ఆపాడని కూడా ఆవిడ అనుకుంది. ఆవిడకి కొడుకు మీద కూడా చాలా కోపం వచ్చింది. మాట్లాడటం మానేసింది. చెల్లెళ్ళు కూడా ముభావంగానే ఉంటున్నారు. శ్యామ్ సుందర్కి ఇది ఎంతో బాధగా ఉంది. అతను జ్యోత్స్నను పెళ్లి చేసుకున్నాడు. కొన్ని పరిస్థితుల్లో అతను జ్యోత్స్నతో రాజీ పడక తప్పటం లేదు. అది తల్లి దృష్టికి ఎందుకు అసమర్థతగా కనిపిస్తుందో అతనికి అర్థం కావట్లేదు. ఆవిడ సూటిపోటిగా ఇంటికి వచ్చిన బంధువులతో స్నేహితులతో శ్యామ్ వినేటట్టు, అడ్డాల నాడు బిడ్డలు కానీ గడ్డాల నాడు బిడ్డల ప్రాణం ఒక ఎత్తుగా పెంచి పెద్ద చేయటం వరకే మన పని. ఆ తర్వాత రెక్కలు వచ్చిన పిచ్చుకల్లా ఎగిరిపోతారు అని నిష్ఠూరంగా అనేది. శ్యామ్కి చాలా బాధ అనిపించేది. తల్లిని ప్రసన్నం చేసుకునేసరికి అతనికి తాతలు దిగొచ్చినంత పని అయ్యేది. శ్యామ్ సుందర్ జీతం రాగానే తనకు కొద్దిగా అట్టు పెట్టుకుని మిగతాది ఇంటి ఖర్చులకి తల్లి చేతికి ఇచ్చేసేవాడు. అది అతను ఉద్యోగంలో జాయిన్ అయినప్పటి నుంచి వస్తున్న అలవాటు. జ్యోత్స్న దగ్గర ఎప్పుడూ డబ్బుంటుంది. అయినా కూడా జ్యోత్స్న పేరిట ప్రతి నెల బ్యాంకులో వేసేవాడు. అది వాడుకుందా లేదా అన్నది జ్యోత్స్న ఇష్టం. ఉద్యోగం చేయలేదని, చేతిలో డబ్బు లేదని, అంతా తల్లికి ఇస్తున్నాడని జ్యోత్స్న కూడా ఏనాడు అనుకోకూడదని అతని నిర్ణయం. జ్యోత్స్న డబ్బు దగ్గర పెద్దగా పట్టించుకున్నట్టే ఉండదు. అతనికి కావాల్సింది అడుగుతుంది అతన్ని. మిగతాది ఏమైంది అన్న సంగతి ఆరా తీయదు. శ్యామ్ సుందర్ పనిచేసే కంపెనీకి చాలా లాభాలు వచ్చాయి. అతనికి బోనస్గా 5,000 వచ్చింది. ఈ 5,000 రాగానే చిన్నపిల్ల పేరిట వేయాలని జానకమ్మ తాపత్రయం. మొదటి నుంచి ఆ కుటుంబానికి అధికార సంపదే తప్ప డబ్బు సంపాదన అంత ఎక్కువగా లేదు. ఉన్నదాంట్లోనే జాగ్రత్తగా కాపురం గడిపి అందరికంటే ఉన్నట్టుగా పిల్లలకి తనకి నగలు బట్టలు అమరుస్తుంది జానకమ్మ. బోలెడంత కట్నం ఇచ్చి ఎంతో ఖర్చు పెట్టి పెద్ద పిల్ల ప్రమీల పెళ్లి చేశారు. ఏడాది తిరగకుండా ఆ పిల్ల ఇంటికి వచ్చేసింది.
దాంతో ఆవిడకి నడుము విరిగినట్టయింది. దానికి తోడు ఆయన సుస్థి మనిషి. మందులకి మాకులకి డబ్బు బాగా ఖర్చవుతుంది. పైనుంచి ఇంటికి అనుక్షణం వచ్చిపోయే చుట్టాలు. పెళ్ళైపోయిన తర్వాత కొడుకు జీతంలో సగానికి సగం తగ్గించి ఇంటికి ఇస్తున్నాడు. ఆవిడకి చాలా కినుకగా ఉన్న పైకి ఏం అనలేకపోతుంది. అలా అప్పుడప్పుడు శ్యామ్ సుందర్కి పైన డబ్బు వస్తూనే ఉంటుంది. ఇది వరకు లెక్క చెప్పి టంచనగా చేతికిచ్చేవాడు. మొన్నోసారి 2000 ఏదో బాపత పైకం వచ్చిందట. అది ఇవ్వలేదు. ఆవిడ లోపల ఉడికిపోతుంది. అంత డబ్బున్న జ్యోత్స్న కొడుకు దగ్గరున్న డబ్బులు ఆగి ఇబ్బంది పెడుతుందని ఆవిడ చెరచెట్లాడిపోతుంది. ఈసారి కొడుకుని నిలదీసింది. 5000 ఏవిరా? ఉన్నాయమ్మా. ఎక్కడా? ఎక్కడో అక్కడ. సరిగ్గా చెప్పు, ఏం చేశావు? నేనేమి అనుకోనిలే చెప్పన్నది. ఏదో ఒకటి చేశాను, ఖర్చయినాయి, సరేనా? వాటిని గురించి ఇక అడక్కు అన్నాడు అతను. ఇంకెక్కడికి పోతాయి? పెళ్ళానికి ఇచ్చుకొని ఉంటాడు. ఆవిడ ముఖం చిట్లిస్తూ అనుకుంది. మనసులో మాట కలిగితే ఆవిడ అస్సలు దాచుకోదు. నేను జడ్జి గారి అమ్మాయిని, నాకేం భయం అనే తత్వం ఆవిడది. జ్యోత్స్న కూడా పాప ఖర్చుల కోసం డబ్బడిగింది. అతను లేదన్నాడు. జ్యోత్స్నకి కోపం వచ్చింది. తను అసలు ఎన్నడూ అడగనే అడగదు. పాపకి మరీ గౌన్లు లేవు. వచ్చిన 5000 బొత్తి తల్లి చేతిలో పెట్టుంటాడు అనుకుంది. శ్యామ్ తన దగ్గర ఉంటూ బామ్మని డబ్బు పంపించమని అడగాలంటే జ్యోత్స్నకి సిగ్గుగా ఉంటుంది. అక్కడ డబ్బు అనేది పొలాల మీద, ఇళ్ల మీద, బంగారం మీద ఉంటుంది. ఒకసారి పంటల నష్టం వస్తే ఆ ఏడాదంతా డబ్బుకి ఇబ్బందిగానే ఉంటుంది. ఈసారి అలాగే నష్టం వచ్చిందిట. జానకమ్మ మనసులో కొతకొతలాడుతున్న కోపం ఆపుకోలేక పిల్లి మీద, ఎలక మీద పెట్టి దెబ్బసాగింది. ఈ మొహాలు మండ. కష్టపడి పాల్గొని నేను ఇంట్లో పెట్టుకుంటే తేరగా తాగటానికి మీరు తయారా? కష్టం నాది, ఫలితం మీదినా అంటూ పిల్లిని, ఎలకని కొడుతూ ఎంత బొక్కుతున్నావో లెక్క పక్కా లేదు కదా. నేను కాబట్టి నీ ఆటలు సాగుతున్నాయి అనుకోలేదు. జ్యోత్స్న మొదట పట్టించుకోనేలేదు. తర్వాత ఆ ద్వంద్వార్థపు మాటలు తననే అని అర్థమైంది. జ్యోత్స్నకి చాలా కోపం వచ్చింది. సూటిగా ఏదన్నా పర్వాలేదు కానీ ఈ డొంక తిరుగుడు అవమానాలంటే తనకి చాలా మంట. ఏంటి అంటున్నారు మీరు అన్నది ఒకసారి. అసలు ఎవరిని అంటున్నారు అంటూ నిలదీసింది. నాకు ఒళ్ళు మండింది. నేను అనుకుంటున్నాను, మధ్యలో నీకు ఉలికెందుకు? నిన్నెవరన్నారు అందావిడ. ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. ఆవిడ ఉండబట్టలేక పైకి కక్కేసింది. పేరుకేమో వరమ్మగారి మనవరారివి, శ్రీమంతుల ఇంటి పిల్లవి. చూస్తేనేమో నా కొడుకు డబ్బిస్తే గానీ నీకు గతి లేదు. మాటలు మీరకండి. మీ అబ్బాయి నాకు ఎప్పుడిచ్చారు డబ్బు? 5000 మింగి లేదంటావే. నేనా? జ్యోత్స్న తెల్లబోయింది. మీరేమో డబ్బు చల్లగా కాజేసి నన్నంటారే. ఏమిటి, నేను కాజేశానా? ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? ఇంతలో శ్యామ్ సుందర్ రానే వచ్చాడు. తల్లి ఏడుస్తూ అరుస్తూ జ్యోత్స్న చేసిన అవమానం చెప్పింది. జ్యోత్స్న శాంతంగానే ఆవిడ అనవసరంగా తనని అపనిందలు ఎందుకు వేయాలో న్యాయం చెప్పమంది. అతను ఇద్దరికీ ఇవ్వలేదని చెప్పాడు. మరెవరికిచ్చావు? ఇద్దరూ నిలదీశారు. శ్యామ్ సుందర్ మాట్లాడలేదు. నేను చెప్తా వినండి. మార్వాడికి అప్పు కట్టేశాడు, సరేనా అన్నాడు తండ్రి. ఆయన ఎంతో క్షోభ కలిగితే తప్ప నోరు విప్పి మాట్లాడు. ఇంటి గొడవల్లో కల్పించుకోడు. ఆయన మధ్యాహ్నం నుంచి భార్య కోడల మధ్య జరుగుతున్న రాద్ధాంతం చూస్తున్నాడు, వింటున్నాడు. శ్యామ్ వచ్చిన తర్వాత కూడా ఇది కొనసాగింది. ఆ సమయంలో చెప్పకపోతే ఇద్దరు అతన్ని మాటలతో చంపెట్టున్నారు. శ్యామ్ ఆ సంగతి చెప్పటం లేదు. ఆయనకు భరించలేక కలగజేసుకున్నాడు. మార్వాడిక ఎందుకు? జానకమ్మ విస్తుపోతూ అడిగింది. జ్యోత్స్న కూడా ఆశ్చర్యపోయి చూస్తుంది. ఆయన భార్యకి చెప్పేశాడు. పెళ్లికి మార్వాడి దగ్గర 30,000 అప్పు చేశాడు. అది నీకు కట్నం డబ్బుగా ఇచ్చాడు. వరమ్మగారు వాళ్ళు కట్నం ఇవ్వలేదు. ఏమిటి? ఆవిడ నిర్ఘాంతపోయింది. ఆ తర్వాత ఆవిడ చేసిన రభస అంతా ఇంతా కాదు. కొడుకుని ఎన్నడూ ఎరగనంత ఆవేశంతో తిట్టింది. కన్న తల్లిని నన్నే మోసం చేస్తావురా నువ్వు? వాళ్ళు కట్నం ఇచ్చారు అంటూ నువ్వు అప్పు చేసి నాకు ఇస్తావా? ఛీ, ఇంతకంటే దారుణం ఇంకేదైనా ఉందా? ఈ క్షణం నుంచి నువ్వు కొడుకువి కాదు, నేను తల్లిని కాదు. నీ మొహం కూడా చూడను, పో. నా ఇంటి నుంచి పోరా. నీ భార్యను తీసుకుని నా కళ్ళెదుట పడకుండా పో
ఆవేశంతో ఆడపులిలా గర్జిస్తున్న ఆవిడని ప్రమీల భర్త ఎలాగా లోపలి గదిలోకి లాక్కెళ్లారు. డైనింగ్ టేబుల్ దగ్గర అప్రతిభుడైనట్టుగా కూర్చుండిపోయాడు అతను. అతనికి తల్లి ముందు ఈ రహస్యం బయటపడినందుకు చెప్పలేనంత సిగ్గుగా ఉంది. తను చేసిన పని కంటే తను ఆడిన అబద్ధం ఆవిడ మనసుని ఎంత గాయపరిచిందో అర్థమై కుంగిపోతున్నాడు. గదిలో నుండి తల్లి ఏడుపు వినిపిస్తుంది. అతని గొంతులో ఏదో అడ్డుపడ్డట్టయింది. ఆ ఇంట్లో తల్లికి గారాల తనయుడతను. తల్లి ప్రేమ అనే అమృతం అతను ఎంతగానో తాగాడు. తల్లి వెంట ఛీ అనే చీత్కారం ఆ తిరస్కార బాణంలా గుచ్చుకుంటున్నాయి. ఎందుకు ఇలాంటి పని చేశావు? నిర్ఘాంతపోయిన జ్యోత్స్న కూడా అడిగింది. అతను తల తిప్పి జ్యోత్స్న వైపు చూశాడు. ఆ చూపులో చాలా ఆగ్రహం ఉంది. పైనుంచి నువ్వు నన్ను అడుగుతున్నావా? దీనికి నువ్వే కారణం అనే భావం వాడిగా ఉంది. అతను ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. చాలా పొద్దుపోయిన తర్వాత తిరిగి వచ్చాడు. జ్యోత్స్న మేలుకొనే ఉంది. అన్నానికి రా అని పిలిచింది. నాకు ఆకలి లేదు. అతను బట్టలు కూడా మార్చుకోకుండా వెళ్ళి మంచంపై పడుకున్నాడు. అతని కుడి చేతి వేళ్లు కళ్ళని తాకుతున్నాయి. అతను ఆ పడుకోవటంలో ఎంతో వ్యధ కనిపిస్తుంది. జ్యోత్స్న దగ్గరికి వెళ్ళింది. మంచంపై కూర్చొని అతన్ని తలపై చేయి వేసింది. ఎందుకిలా బాధపడుతున్నావంది. నీకు తెలియదు. నువ్వు నాలాగా మగపిల్లాడిలా పుట్టి అమ్మ ప్రేమను పొంది అమ్మ చేత మోసం చేశానని చీదరింపు తింటే గాని ఆ బాధ ఏంటో నీకు తెలియదు జ్యోత్స్న. నేను నీకు ఒకటి చెప్తున్నాను. అమ్మ అంటే నాకు చాలా ఇష్టం. చెప్పలేనంత గౌరవం. నాకు ఒక వ్యక్తిత్వం ఏర్పడింది అంటే అది అమ్మ పెంపకం కారణమే అనుకుంటా. అమ్మకి కాస్త అహంపాలు ఎక్కువ. కానీ జీవితం పట్ల అమ్మ దృక్పథం ఉందే అది చాలా ఉపయోగపడుతుంది. అమ్మ కళ్ళల్లో ఆవిడ పెంచిన విలువలకి తగ్గి ప్రవర్తించటం నాకు చాలా బాధగా అనిపిస్తుంది. మరి ఎందుకు చేశావా పని? కినుకగా అడిగింది. నీకోసం. నీకోసమా? కాదు కాదు, నా కోసమే చేశాను. అమ్మకి కట్నం కావాలి. కట్నం ఇవ్వటం నీకు ఇష్టం లేదు. నాకు నువ్వు కావాలి. అందుకని ఆ కట్నం డబ్బు నేను అప్పు తెచ్చి జోగారావు గారి చేత మీ బామ్మే పంపినట్టు చెప్పి నేను ఇప్పించా. ఇది నాన్నగారికి మాత్రం చెప్పాను. ఆయన నన్ను తప్పు చేస్తున్నావని వెనక్కి లాగలేదు. సరే అన్నారు. జ్యోత్స్నకి మొదట ఇదంతా చాలా బాధగా అనిపించినా ఇప్పుడు శ్యామ్ అంటే చాలా అపురూపంగా అనిపించసాగింది. తన కోసమే ఇదంతా చేశాడనే భావన ఆమెకు ఎలాగో ఉంది. అతను ఇంత ఇస్తున్నా తనకి ఇంకా ఇంకా అతని నుంచి పొందాలనే అనిపిస్తుంది. ఇది తన ఆలోచనల్లోని లోపమా? శ్యామ్ భుజాలు పట్టి లేపి తలని తీసుకుని గుండెలకు అదుముకుంది. అతని జుట్టులోకి వేళ్లు పోనిస్తూ చంపని ఆ క్రాఫ్ట్ మీద ఆనించుకుంటూ, పిచ్చబ్బాయి, అమ్మకి కష్టం కలిగించానని కదూ బాధపడుతున్నావు. ఈ చెడ్డ పని ఈ మంచి అబ్బాయి ఎందుకు చేశాట? ఈ చెడ్డ అమ్మాయి కోసం, అవునా? కాబట్టి అమ్మకి క్షమాపణ చెప్పి అమ్మని సుముఖం చేయాల్సిన బాధ్యత ఈ చెడ్డమ్మ మీద ఉందిట. అది నేను చేస్తాను, సరేనా? జ్యోత్స్న గుండెల్లో మొహం దాచుకున్న అతను తలెత్తి చూశాడు. నిజమా? ఆ కళ్ళు ఆశ్చర్యంగా చూశాయి. నిజం. ఈ పొరపాటుకి కారణం నేనే మీ అమ్మని క్షమాపణ కోరతాను. నా బాధ్యత. కారణం ఏదైనా కానీ అడగటం నా బాధ్యత. అతను వెంటనే జ్యోత్స్నని మీదికి లాక్కున్నాడు. జ్యోత్స్న క్షమాపణ చెప్పినంత మాత్రాన జానకమ్మ కరిగిపోలేదు. శ్యామ్ అంటే ఆవిడకు ప్రాణం. భర్త ఎప్పుడూ సుస్థి మనిషి. ఇంట్లో 2 ఆడపిల్లలు ఉన్నారు. ఈ ఇంటి భారం అంతా ప్రయోజకుడైన కొడుకు మీద పెట్టి అతని ఆసరాతో సంసార నావ గుంబనగా పరువుగా లాక్కురావాలని ఆవిడ తాపత్రయం. శ్యామ్కి పెళ్లి చేయాలంటే ఒక విధంగా ఆవిడ భయపడింది. అసలు తల్లులు ఎవరైనా ఆడపిల్లలకు పెళ్లి చేయాలంటే ఆనందపడతారు. కానీ కొడుకులకు పెళ్లి చేయాలంటే కించిత్తు భయపడటం సహజం. అంతవరకు ప్రాణప్రదంగా పెంచిన ఈ మొక్కని సొంతం చేసుకోవటానికి మరో వ్యక్తి వస్తుంది. తమ అధికారం తగ్గక తప్పదు. తను ఒకప్పుడు ఆ విధంగానే వచ్చిన సంగతి వీళ్ళకి గుర్తుండదు. శ్యామ్ సుందరికి తనకి నచ్చిన అమ్మాయిని చేయాలని ఆవిడ తాపత్రయం. కానీ అతను తెలివిగా తనకి నచ్చిన అమ్మాయిని జోగారావు గారి ద్వారా తల్లికి కూడా నచ్చేలా చేశాడు. శ్యామ్కి జ్యోత్స్నకి పరిచయం ఉందని అన్నా అది కేవలం ముఖపరిచయం మాత్రమే అని అనుకుంది. తర్వాత తెలిసింది
అది కేవలం పరిచయం కాదు, ఆ అమ్మాయే కావాలని చేసుకున్న తీరది. ఇదంతా జ్యోత్స్న తెలివితేటలని ఆవిడ ఆగ్రహం. కొడుకుని తెలివిగా కొంగుకు ముడేసుకుంది. ఇన్నాళ్ల నుంచి తను జాగ్రత్తగా పెంచిన తీరు, నేర్పిన తెలివితేటలు హుష్కాకి అయ్యాయి. మొన్న పోట్లాడినప్పుడు మాత్రం ఒకటి ఆవిడకి బాగా తెలిసిపోయింది. జ్యోత్స్నను పెళ్లి చేసుకున్నా ఆ అమ్మాయి అంటే ఎంత ఇష్టం ఉన్నా అతను మాత్రం ఈ ఇల్లు విడిచి విడిగా వెళ్ళాడు. తనని పిల్లల్ని వదిలేయడు. ఇది ఆవిడకి విజయగర్వంగానే ఉంది. శ్యామ్ మీద నీ ప్రభావం కాదు, నాది కూడా ఉంది సుమా అనుకుంది. అప్పటి నుంచి ఆవిడకి జ్యోత్స్నని లెక్క చేయాల్సిన అవసరం కనిపించలేదు. జ్యోత్స్న తలతిక్కతనం లేకుండా ఒద్దికగా భయభక్తులతో అణిగిమణిగి ఉన్నట్టయితే ఆవిడ జ్యోత్స్నని బాగానే చూసేది. తన అధికారానికి తల వంచని వాళ్ళంటే ఆవిడకు పడదు. వాళ్ళకి ఆవిడ దూరంలో ఉంటుంది. ఒకసారి మాటల సందర్భంలో ఆవిడ జ్యోత్స్నతో నిష్కర్షగా చెప్పేసింది, ఇది నా ఇల్లు, నా కొడుకును పెళ్లి చేసుకుని నువ్వు నా ఇంటికి వచ్చావు. అది కూడా నేను ఇష్టపడితేనే కానీ ఈ పెళ్లి జరిగిందని తెలుసుకో. నేను కాదంటే శ్యామ్ నీ మీద ఎంత ప్రేమన్నా పెళ్లి మాత్రం చేసుకునేవాడు కాదు అంది. జ్యోత్స్నకి ఒళ్ళు మండిపోయింది. జ్యోత్స్న ద్వారా ఇదంతా విన్న శ్యామ్, పోదు, అమ్మది అదో స్వభావం, మనం సర్దుకుపోతే సరి అనేవాడు. అందుకే జ్యోత్స్న వచ్చి తన మూలంగా శ్యామ్ ఈ పొరపాటు చేశాడనంటే ఆవిడ అధికారపూర్వకంగా నిరసనగా ఒక చూపు చూసిందే తప్ప జ్యోత్స్నతో పోనీలేమ్మా అంటూ ఇంకేదీ మాట్లాడలేదు. ఆవిడ తిరస్కారపూరితమైన చూపును చూసిన తర్వాత జ్యోత్స్నకి తాను క్షమాపణ చెప్పటం అనేది పొరపాటని తెలిసింది. క్షమాపణ ఎవరికి చెప్పాలి? మన పశ్చాత్తాపం నిజమైందని తెలుసుకుని మనల్ని మన్నించగలిగే వాళ్ళకి. కానీ వారి ఆధిక్యత మరింత పెరగటం అనుకునే అహంభావులకి క్షమాపణ అసలు చెప్పకూడదు. ఏది ఏమైనా అసలే పెడముఖంగా ఉన్న ఆలోచనల్లో, ప్రవర్తనల్లో భిన్న ధృవాలుగా ఉండే అత్తాకోడళ్ళిద్దరి మధ్య ఈ సంఘటన మూలంగా ఎడం మరింత పెరిగిందే తప్ప తరగలేదు. జ్యోత్స్న పెంచుకున్న పాప ఎవరో ఎంత ఆలోచించినా జానకమ్మ గారికి అంతుబట్టడం లేదు. ఆ పాపకి జ్యోత్స్నకి ఏమిటి సంబంధం? ఆ పాప తల్లిదండ్రులు ఏమయ్యారు? పోనీ పెంచితే పెంచింది, తనకి ఫలానా వారి బిడ్డని చెప్పొచ్చుగా. చెప్పటం ఏమిటి? ఒక్కోసారి పాపని జ్యోత్స్న అపురూపంగా పెంచే తీరు చూస్తే ఆవిడకి రాకూడనంత అనుమానం వచ్చేసింది. జ్యోత్స్న పెళ్లి కాకముందు ఏదైనా విధపని చేయలేదు కదా. శ్యామ్కేవో 2 కళ్ళబల్లి కబుర్లు చెప్పి తెలివిగా ఇలా ఈ పిల్లని ఇంటికి తీసుకురాలేదు కదా. ఆ ఆలోచన వస్తే ఆవిడకి చాలా భయం వేసేది. ఒకసారి మధ్యాహ్నం వేళ జ్యోత్స్న ఇంట్లో లేదు. ఆశ అప్పుడే వచ్చింది. ఆశ వచ్చేసరికి పాప పాకుతూ చేతులు చాస్తూ వెళ్ళసాగింది. జానకమ్మ గారికి అసలు ఆశను చూస్తేనే మంట. ఈ పసిపిల్ల మీద ప్రేమ నటిస్తూ దానికి ఏదో ఒకటి పట్టుకొస్తూ ఆ వంకతో 10 సార్లు ఇంటికి వస్తూ ఈ ఇంటితో తనకి స్నేహ బాంధవ్యాలున్నాయని చాటుకుంటుందని, ఇది సాగనీయకూడదని ఆవిడ తాపత్రయం. ఆవిడ ఆశను చూడగానే చరచరా వచ్చి ఆశ కాళ్ళ దగ్గరికి పాకుతూ వచ్చి చీర కుచ్చెళ్ళు పట్టుకుని బోసి నవ్వులు నవ్వుతూ లేవబోతున్న పాపని ఒక్కలాగులాగి చేతుల్లోకి తీసుకుంది. తనకిష్టమైన పని నుండి యువతలకి లాగినందుకు పాప కెవ్వుమని ఏడుపు లంకించుకుంది. వేడుపు నువ్వును ఆవిడ ఒక్కటి చెల్లుమని అంటించింది. పాప గిర్రు అన్నట్టు గుక్కపట్టి ఏడుస్తుంటే ఆశ మనస్సు గిలగిల్లాడిపోయింది. గవాళ్ళ పరిగెత్తుకొచ్చి అయ్యో అలా కొడతారే అంటూ లాక్కుపోయింది. ఆవిడ ఆశ చేతుల్ని విదిలించి అవతలికి తోసేసింది. కళ్ళెర్ర చేస్తూ మా పిల్ల, మా ఇష్టం, మధ్యలో అడగడానికి నువ్వెవరు అని పిల్లని మరొకటి చరుస్తూ వాళ్ళు వీళ్ళు అని లేరు. వాకిట్లోకి ఎవరైనా రావటం ఆలస్యం, అడ్డమైన వాళ్ళ కాళ్ళకి అడ్డం పెడతావు అంటూ లోపలికి తీసుకుపోయింది. ఆశ జ్యోత్స్నతో తర్వాత ఈ సంగతి చెబుతూ, జ్యోత్స్న నేను భరించలేకపోయానే, ఆ పిల్లే నా పిల్లని చెప్పాలని ఎంతో ఆవేశం వచ్చింది. బలవంతంగా నా నోరు నొక్కున్నాను అంది. నయమే చెప్పావు కాదు, చూడు నీ పిల్లని తెలిస్తే మా అత్తగారు క్షణం కూడా పాపని ఇక్కడ ఉండనీయదు. అసలు నేను ఇలా పెంచుతున్నానని తెలిస్తే ముందు నా కంఠమో పాప కంఠమో నులివేస్తుంది అంది. ఆ రోజు జానకమ్మ గారు బంధువుల ఇంటో పుట్టినరోజు వేడుక ఉంటే వెళ్ళింది.
ఆడపిల్లల్ని ఉండమని వాళ్ళు బలవంతం చేస్తే ఆ రాత్రి అక్కడే ఉంచి తను ఒక్కతే తిరిగి వచ్చింది. ఆడొచ్చేసరికి రాత్రి 7 గంటలైంది. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. లోపలికి వచ్చిన ఆవిడకి జోత్స్న బెడ్రూమ్లో నుంచి మెల్లగా మాటల ధ్వని వినవచ్చింది. మామూలుగా అయితే పొంచి ఉండి మాటలు వినే స్వభావం ఆవిడకి లేదు. కానీ కోడలి మీద ఈ మధ్య ఆవిడకి ఒకటే అనుమానం పీడిస్తోంది. అందుకే చెప్పులు వదిలి అడుగుల చప్పుడు కాకుండా ఆ బెడ్రూమ్ దగ్గరికి వెళ్ళింది. కిటికీలో నుంచి చూసిన ఆవిడ నిలువుగా నీరైనట్టు నిలబడిపోయింది. గదిలో మంచం మీద ఆశ, జోత్స్న ఒకరికి ఒకరు అభిముఖంగా కూర్చొని మాట్లాడుకుంటున్నారు. జోత్స్న ఇటువైపు వీపు పెట్టి కూర్చుంది. ఆశ అటు ముఖం చేసింది. పాపకి పాలిస్తుంది. పాలిస్తూ పాప చుట్టూ చెంపలు నిమురుతూ ఏడుస్తూ కళ్ళనీళ్లు తుడుచుకుంటూ ఏదో అంటుంది. జోత్స్న అంటుంది, ఆశ, మరీ ఇలా బేలతనం పోతే ఈ పాప నీకు నేను పెంచినట్టే. కాస్త పక్కలు వెచ్చబడినంత మాత్రాన ఇంత దిగులు పడాలా? నేను లేనా? డాక్టర్కి చూపించిన నా నమ్మకం నీకు నమ్మకం లేదా? ఆశ చప్పున జోత్స్న చెయ్యి మీద చెయ్యానించింది. జోత్స్న, అంత మాట అనకు. నేను నిన్ను ఎంత కష్టపెడుతున్నానో ఒక్కసారి ఆలోచిస్తే నాకు చచ్చిపోవాలంత సిగ్గుగా ఉంటుంది. నాకు కలుగుతున్నంత బాధ చెప్తున్నాను. రాత్రివేళ నిద్రే రాదు. ఎంతో ఒంటరిగా అనిపిస్తుంది. పిచ్చెక్కినట్లుగా ఉంటుంది నాకైతే. ఆశ వాక్యం పూర్తి చేయనే లేదు. ఇంతలో గుమ్మంలో నుంచి భేష్, ఇద్దరూ తోడు దొంగలై నన్ను మా వాడిని బాగా మోసం చేశారు అంటూ వినిపించింది. ఇద్దరు ఉలికిపాటుగా తిరిగి చూశారు. గుమ్మంలో నిలువుగా మండిపోతున్న క్రోధ జ్వాలలా ఉంది జానకమ్మ. ఆవిడ ముఖం ఎర్రబడిపోయింది. మనిషి ఆవేశంతో ఆయాసపడుతోంది. జోత్స్న చప్పున లేచింది. ఆశ కూడా గబాలన పాలు తాగుతున్న పాప నోటిని లాగి అవతలికి నెట్టి చప్పున పైట కొంగు మెడ చుట్టూ కప్పుకుంది. పల్చని పైటలో నుంచి విడిపడిన జాకెట్టు గుండీలు పెట్టుకునే అవకాశమే లేకపోవడంతో స్పష్టంగా జాకెట్టు విడిపోయి కనిపిస్తుంది. అత్తగారిని చూడగానే జోత్స్న మొహంలో నెత్తురు చుక్కలేనట్టుగా పాలిపోయింది. ఆశ కంగారుగా సిగ్గుతో భయంతో స్పృహ తప్పినంత పనవుతుంటే ఎంతో బలవంతంగా నిగ్రహించుకుంది. హఠాత్తుగా తాగుతున్న పాలు దూరం అవ్వటంతో పాప గొల్లున ఏడుపు లంఘించుకుంది. క్షణం సేపు ఆ గదిలో గుక్కపట్టి ఏడుస్తున్న పసిపిల్ల శబ్దం ప్రతిధ్వనించింది. ఈ పిల్ల నీ పిల్ల? ఎంతకు బరితెగించారే మీ ఇద్దరు? పెళ్లిగాని దానికి పుట్టిన పిల్ల ఇది. నా ఇంటో పాకులాడి మా అందరి మధ్య తిరిగింది. అత్తయ్య, జోత్స్న భయంగా అంది. ఆవిడ ఆశ వైపు ఉరిమి చూస్తూ, పురుగుని చూసినంత అసహ్యంగా చూస్తూ, ముందు ఇక్కడి నుంచి కదులుతావా లేదా, తక్షణం బయటికి వెళ్తావా లేదా అంది. ఆశ వెళ్ళిపోబోతుంటే జోత్స్న ఆగు అని ఆశ చేతుల్లో పాపని తను తీసుకొని నువ్వు వెళ్ళంది. ఆశ వెళ్ళిపోయింది. జోత్స్న ఈ పని చేయటం ఆవిడ ఆగ్రహంలో మరింత ఆజ్యం మూసింది. ఆ పిల్లని ఇంకా అటు పెట్టుకుంటున్నావా? ఒక్క క్షణం కూడా నా ఇంట్లో ఉండటానికి వీల్లేదు. నువ్వు కూడా పోవే నా ఇంట్లో నుంచి పో. జోత్స్న ఆవిడ కోపాన్ని కించిత్తు కూడా లక్ష్య పెట్టలేదు. ఏడుస్తున్న పాపని భుజాన వేసుకుని బుజ్జగిస్తోంది. నన్ను పొమ్మంటానికి మీరెవరు? మీ అబ్బాయిని రానియండి. ఆయన వెళ్ళిపోమ్మంటే నిజంగానే వెళ్ళిపోతాను అంది. జోత్స్న నిబ్బరంగా చెప్పిన సమాధానం వినగానే ఆవిడ మరింత రెచ్చిపోయింది. అరుస్తూ తిడుతూ ఆయాసపడుతుండగానే శ్యామ్ ఇంటికొచ్చాడు. అతన్ని చూడగానే ఆవిడ శివంగిలా అయింది. అతని చొక్కా పట్టుకుని, ఏరా, ఇది నీకు కూడా తెలుసా? ఈ దరిద్ర పనిలో నీకు కూడా భాగం ఉందా? చెప్పు అంటూ విరుచుకుపడింది. శ్యామ్ తల్లి ద్వారా విషయం విన్నాడు. తల్లిని శాంతపరిచేసరికి అతని తల ప్రాణం తోక్కొచ్చేసింది. ఆవిడ ఆఖరి మాటగా చెప్పేసింది, ఇదిగో నేను ఖచ్చితంగా చెప్తున్నాను. పరివే ప్రాణంగా పెరిగిన కుటుంబం ఇది. ఇంత ఘోరం నేను భరించలేను. ఆ పిల్ల ఈ ఇంట్లో ఇంకా ఒక్క క్షణం ఉండటానికి వీల్లేదు. తక్షణం పంపించే. నువ్వు దానితో వెళ్ళిపోయినా సరే. నా కొడుకుని ఇంత బాగా పెంచుకున్నాను. నాకు ఇలాంటి శాస్తి జరగాల్సిందే అనుకుంటాను అంది. ఆవిడ మితిమీరిన ఆవేశం వస్తే తల దేనికైనా వేసి కొట్టుకుంటుంది. ఇప్పుడు కూడా అదే పని చేసింది. గోడకేసి తల కొట్టుకోవడంతో ఆవిడ నుదురు చిట్లి రక్తం బాగా రాసాగింది. శ్యామ్ సుందర్ బలవంతాన ఆపి తల్లిని తీసుకొచ్చి మంచంపై కూర్చోపెట్టాడు. నుదుటికి కట్టుకట్టాడు. తల్లి చేత బలవంతంగా నిద్ర మాత్రం మింగించి ఫ్యాన్ వేసి ఆవిడ పక్కన కూర్చున్నాడు. ఆవిడ కాసేపటికి నిద్రపోయింది.
నిద్రలో కూడా ఏడుస్తూనే ఉంది. ఆ క్షణంలో తల్లి మొహం చూస్తే అతనికి చెప్పలేనంత జాలేసింది. ఏం చేశాడు తాను? తనని ఎంతో ముద్దు మురిపాలతో పెంచి పెద్ద చేసిన అమ్మని బాధ పెడుతున్నాడు. ఇదంతా ఎవరి మూలంగా జరిగింది? జ్యోత్స్న మూలంగా. జ్యోత్స్నని తను అసలు పెళ్లి చేసుకోవటం తప్పేమో. ఆ అమ్మాయి మొండితనం, ఆ పెళ్లికి ముందు కట్నం వద్దనటంలో, పెళ్లి ఆపు చేస్తానని అనటంలోనే తెలిసింది. అయినా తాను లక్ష్య పెట్టలేదు. అది తనని పెంచిన తల్లి, పెళ్లి చేసుకున్న భార్య, ఇద్దరూ భిన్న ధృవాలై తనను ఇలా నలిబిలి చేస్తారని అతను కలలో కూడా అనుకోలేదు. తల్లి జ్యోత్స్న ఇద్దరూ తెలివిగల వాళ్లే. ఇద్దరికీ పట్టుదలుంది. అగాధం ఇద్దరి మధ్య ఎంతో ఉంది. ఆయన తను వెర్రి నమ్మకంతో ఆ రెండు అంచులని దగ్గరికి రాగాలని, ఈ అఘాతాల్ని కలపాలని ప్రయత్నిస్తున్నాడు. అది ఎంత తెలివి తక్కువ పనో అతనికి ఇప్పుడు బాగా తెలిసి రాసాగింది. జ్యోత్స్న గదిలో నుంచి పిల్ల ఏడుస్తున్న శబ్దం, జ్యోత్స్న సముదాయిస్తున్న ధ్వని వినిపిస్తుంది. తల్లి మంచం పక్కన పడకుర్చీలో పడుకున్న అతను కళ్ళు మూసుకొని నుదుటిపై చేయి ఆనించుకున్నాడు. జ్యోత్స్న కోపం, తల్లిని సాంతనపరిచే సహనం అతనికి లేకపోయినట్టుగా ఉంది. ఈ గొడవ లేకపోతే జీవితం ఎంత ఆనందంగా సుఖంగా ఉండేది. జ్యోత్స్న అది బొత్తిగా ఆలోచించటం లేదు. జ్యోత్స్న పాప బట్టలు మడత పెడుతుంది. ఇంతలో ప్రమీల వచ్చి, వదిన నీకోసం ఎవరో ఒక అబ్బాయి వచ్చాడు అని చెప్పింది. జ్యోత్స్న చేస్తున్న పని ఆపి వెళ్ళింది. వాకిట్లో నిలబడిన కుర్రాడు, ఆశ మీకు ఈ ఉత్తరం ఇమ్మన్నారు అని చెప్పి ఇచ్చి వెళ్ళిపోయాడు. జ్యోత్స్న కవర్ తీసుకుని లోపలికి వచ్చింది. మంచంపై కూర్చొని ఉత్తరం తీసి చదవసాగింది. అందులో ఇలా ఉంది: జ్యోత్స్న, శ్యామ్ నిన్న వచ్చి నాతో మాట్లాడాడు. అన్ని విషయాలు నాకు తెలిసాయి. నువ్వు పాపను తీసుకొని మయూరపురం వెళ్తానని చెప్పావుట. ఆశ నేను ఇద్దరం బతికి ఉండంగా పాపని ఇంకెక్కడా ఉంచనని ఖచ్చితంగా చెప్పావుట. అతని ఆ మాటలంటుంటే నా కళ్ళలో చివ్వున నీళ్లు చిమ్ముకొచ్చాయి. జ్యోత్స్న లాంటి అమృత హృదయని స్నేహితురాలిగా పొందటానికి నేనెంత పుణ్యం చేసుకున్నానో అనిపించింది. జ్యోత్స్న, నేను బాగా ఆలోచించాను. పాపను నా దగ్గరికి తెచ్చుకుంటాను. అసలు నేను ఈ పని ఎప్పుడో చేయాల్సింది. నా కోసం నువ్వు ఒక మంచి పని చేశావు. ఆ మంచి పని మూలంగా నీ జీవితం సమస్యల వలయం కాకూడదు. నేను చూస్తూ ఊరుకుంటే అంతకంటే దారుణం ఇంకేదీ ఉండదేమో. అప్పుడు నీ స్నేహితురాలను అనిపించుకునే అర్హత కూడా నాకుండదు జ్యోత్స్న. నాకిప్పుడు ధైర్యం వచ్చింది. ఈ సంఘంతో నేను ఎంతైనా పోరాడగలను. ఎంతటి దూషణ తిరస్కారాలనైనా భరించగలను. ఆర్థికంగా కూడా నాకు ఇప్పుడు పర్వాలేదు. వృత్తిరీత్యా నేను మళ్ళీ క్రమంగా నిలదొక్కుకోగలుగుతున్నాను. ఇప్పుడు నా ఆరోగ్యం కూడా పర్వాలేదు. పాప కోసం నేను లేని వేళల్లో కనిపెట్టుకొని ఉండేందుకు ఒక ఆయాను చూశాను. పాప రాక కోసం అన్ని ఏర్పాట్లు చేశాను. సాయంత్రం నువ్వు పాపను తీసుకునిరా. నీ పెంపుడు కూతుర్ని నీ ఆలోచనల మేరకు నేను సరిగ్గా పెంచగలను లేదో కాస్త నాకు అవకాశం ఇచ్చి చూడు. నేనే వద్దామనుకున్నా, కానీ మీ అత్తగారిని బాధ పెట్టడం ఇష్టం లేదు. ఆవిడకి నన్ను చూస్తే మళ్ళీ రక్తపోటు హెచ్చిపోతుందేమోనని నేను రావట్లేదు జ్యోత్స్న. నువ్వు నీ శక్తికి మించి నాకు సాయం చేశావు. నీ రుణం నేను తీర్చుకోలేను. నిన్ను ఇంకా ఇబ్బంది పెట్టడం నాకేమాత్రం ఇష్టం లేదు. ప్లీజ్ నన్ను అర్థం చేసుకో. నాకు ఇంకేమీ చెప్పడానికి ప్రయత్నించకు. సాయంత్రం 5 గంటలకల్లా పాపను తీసుకొచ్చేయి. నీ కోసం పాప కోసం ఎదురు చూస్తుంటాను. నీ ఆశ. ఈరోజు కథ ఇంతటితో సమాప్తం అండి. మరలా తర్వాయి భాగంతో కలుద్దాం. నా కథ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఉంటానండి. పద్మావతి చావలి.